అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రియాక్టర్ పేలుడు ధాటికి భవనం కూలిపోగా దాని శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయితే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులను మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైతే వారిని ఎయిర్ అంబులెన్స్ లో విశాఖ లేదా హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ ఉదయం స్పాట్ కు వెళ్లి ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని సందర్శించనున్నారు. ఆ తర్వాత అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ సెజ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఏమని రిపోర్ట్ తేల్చారు, అలాగే ఎన్ని గంటలకు సీఎం అక్కడికి చేరుకోనున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి మృతుల సంఖ్య దాదాపుగా 18కి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా మరికొంతమంది అయితే శిథిలాల కింద అయితే ఉన్నారు. రాత్రి నుంచి వర్షం కురవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం చాలా కష్టపడుతుంది మృతదేహాలను అయితే బయటకు తీయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే దాదాపుగా 18 మంది అయితే చనిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం 25 మంది ఉషా ప్రైమ్ హాస్పిటల్లో, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో అయితే ప్రస్తుతం కొంతమందికి అయితే చికిత్స అందిస్తున్నారు. మరికొంతమందిని విశాఖ కేజీహెచ్కి అలానే మెడికవర్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే చాలా మంది తీవ్ర గాయాలతో ఉషా ప్రైమ్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి చూస్తున్నట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి నేరుగా వైజాగ్ చేరుకుంటున్నారు. వైజాగ్ నుంచి హాస్పిటల్కి చేరుకుని హాస్పిటల్ నుంచి నేరుగా ఏదైతే అచ్యుతాపురం బ్లాస్ట్ అయినటువంటి కంపెనీ ఉందో కంపెనీ వద్దకు చేరుకుని అక్కడ సమీక్ష నిర్వహించున్నారు. అనంతరం బాధితులను పరామర్శించున్నారు. హిమబిందు రైట్ అంటే శ్రీనివాస్, ఇప్పటి వరకు అధికారికంగా లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయినట్టుగా తెలుస్తోంది? అలాగే ఇప్పుడు మొత్తానికి శిథిలాల కింద చిక్కుకున్న పరిస్థితి ఎట్లా ఉంది? మొత్తం సహాయక చర్యలు అన్ని కూడా తీసుకోవడం జరుగుతోందా? ప్రస్తుతానికి అయితే 18 మంది చనిపోయినట్టు అధికారికంగా అయితే సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి ఇంకా శిథిలాల కింద అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం చాలా కష్టపడుతున్నారు. భారీ క్రెయిన్లతో ఎన్డీఆర్ఎఫ్ బృందం లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే దట్టమైన పొగ చేరుకోవడంతో దాదాపుగా ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పొగతో పూర్తిగా కమ్ముకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి లోపల నుంచి ఏదైతే ఉందో పొగలో చిక్కున్నటువంటి కార్మికులను బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. రాత్రి నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఈ వర్షం కురవడంతో కాస్త ఆలస్యం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ వర్షం కారణంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా చాలా కష్టపడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ అలానే జిల్లా ఎస్పీ దీప్కా కూడా అక్కడే సమీక్ష అయితే నిర్వహించున్నారు. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కొంతమందిని అయితే ఇప్పటికే బయట తీస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో కొంతమందిని బాధితులు ఉన్నారు. బాధితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా దట్టమైన పొగ కారణంగా చాలా మంది ఊపిరాడక చనిపోయినట్టుగా శ్రీనివాస్, అసలు అంటే మీకు చాలా మంది బాధితులు అక్కడ గాయపడిన వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇంత పెద్ద మొత్తంలో ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? యాజమాన్యం ఏమైనా దీనికి స్పందిస్తోందా? ప్రస్తుతానికి అయితే యాజమాన్యం ఎవరో కూడా అందుబాటులో లేరు. ఎవరైతే ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఉందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం అయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా మందిని ఉషా ప్రైమ్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఇంకా శిథిలాల కింద దాదాపుగా 20 నుంచి 30 మంది బాధితులు అయితే ఉంటారంటూ కూడా లైవ్ లో ఉన్నటువంటి కొంతమంది బాధితులు అయితే పక్కన ఉన్నటువంటి సహోద్యోగులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే దాదాపుగా 20 నుంచి 30 మంది ఇంకా చనిపోయి ఉంటారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షులు అయితే చెప్పడం జరుగుతుంది. హిమబిందు అంటే శ్రీనివాస్, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారా?
ప్రస్తుతానికైతే ఈ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదానికి ఏ విధంగా జరిగిందనేపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అయిన తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ కంపెనీని రన్ చేస్తున్నారో ఆ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని అయితే పోలీసులకి చంద్రబాబు నాయుడు అయితే ఎదుబోధ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పోలీసులు తీరు కూడా మార్చుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి ఉన్న పోలీసు తీరు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తే కుదరదంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే హోంమంత్రి కూడా చేరుకున్నారు. హోంమంత్రి కూడా అర్ధరాత్రి అయిన తర్వాత ఆ కంపెనీలో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలు కూడా తెలుసుకున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. అంటే శ్రీనివాస్, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ ఎక్స్గ్రేషియాకు సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే చనిపోయిన వారికి ఎంత ప్రకటిస్తున్నారు, అలాగే ఇప్పుడు దాంట్లో గాయపడిన క్షతగాత్రులకు ఎంత ప్రకటించే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్స్గ్రేషియా ఏమీ ప్రకటించలేదు. సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారంటూ కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం బాధితులందరికీ కూడా ఒక్కొక్కరికి చనిపోయినటువంటి మృతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా నిన్న ఎక్స్వేదిక ఆయన స్పందించడం జరిగింది. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రేపు విశాఖ రానున్నారు. విశాఖ నుంచి నేరుగా ఏదైతే కంపెనీ ప్లాస్ అయిందో ఆ కంపెనీ వద్దకు చేరుకున్నారు.